పులివెందులలో ఓటమి తర్వాత జగన్ ముఖం ఎలా ఉందో చూడాలని తనతో పాటు ఎంతో మంది కుతూహలంతో ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనలపై నిర్వహించిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దాదాపు 600 ట్రాక్టర్లతో రైతులు, టీడీపీ నాయకులు వెంకటాచలం ఇసుక యార్డ్ నుంచి ఎర్రగుంట కమ్యూనిటీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. సోమిరెడ్డి ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తల్లో జోష్ నింపారు. రైతుల విషయం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం, అగ్రికల్చర్లో వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి పూర్వ వైభవం మొదలైంది. ఆ శాఖ మళ్ళీ తిరిగి పనిచేస్తుంది. 5 ఏళ్ళు మూతపడి ఉండింది వ్యవసాయ శాఖ. అది పరిస్థితి. అందుకని మొత్తం మీద ఇవన్నీ చూసిన తర్వాతనే పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్టలో మీకు గుణపాఠం చెప్పారు. అంతకుముందు ఆయన కుప్పంలో ఘోరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా పోయి ఆడ గందరగోళం చేసి మున్సిపాలిటీ గెలిస్తే బాబు గారు ముఖం ఎట్టుందో చూడాలని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్టుందో అసెంబ్లీ కన్నా వస్తే మాకు చూడాలని ఉంది. అసెంబ్లీకి రాకపోతేవి ఎట్టుండవో చూడాలనుకుంటే కనపడిపోతుంది. బిడ్డ ఆయన జగనన్న మేనమామ మాకు చూడాలని ఉంటుంది. మా తోటి శాసనసభ్యుడు ఆయన, నేనెంతో ఆయనంతా. నేను సర్వేపల్లికి, ఆయన పులివెందులకి కనపడిపోయా, రమ్మంటే రాకపోయా. ఆఖరణ అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగోళ్ళ అందాలు అన్న పెట్టమని స్పీకర్ని అడిగిన. మగోళ్ళ అందాలకు పెడితే ఆయనతో మేము ఒక 11 మంది వాళ్ళు వస్తే 11 మంది మేము అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామంటే రాలే. ఆయనకు అలవాటు కదా, వల్లమనేని పోయి చూసి వచ్చి ఎవరికంటే అందంగా ఉంటాడు, కొడాలి నాని ఎవరికంటే అందంగా ఉంటాడు. ఇది ఆయన మగోళ్ళ అందాలు చూసేదానికి. ఆయనకేం తెలుస్తుంది? ప్రజల కష్టాలు, రాష్ట్రం భవిష్యత్తు గురించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడా అని చెప్పి